Happy welcome to Anand Academy of Education. Subscribe our channel Anand Academy of Education. Differential equations, అవకలన సమీకరణాలు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతాయి. ఈ చాప్టర్ అనేది, ఈ టాపిక్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది. డిగ్రీలో వస్తుంది, నెక్స్ట్ పీజీలో కూడా వస్తుంది, పీజీలో కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్లో జస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, పరిచయ టాపిక్ లాగా ఉంటుంది. డిగ్రీలో 60% వరకు కవర్ చేస్తారు, తర్వాత పీజీలో ఇంకా బాగుంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ టాపిక్ అర్థం కావాలంటే క్యాలిక్యులస్ అనేది బాగా వచ్చి ఉండాలి. క్యాలిక్యులస్ అంటే క్యాలిక్యులస్లో 2 భాగాలు ఉన్నాయి, మళ్ళీ 2 పార్ట్స్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ వస్తే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ వస్తుంది. డిఫరెన్షియేషన్ అనేది, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనేది ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ వస్తే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అలాగే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ వస్తే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ వస్తుంది. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అసలు ఏమీ రాకుండా, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో అసలు డెరివేటివ్ అంటేనే తెలియకుండా నాకు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నాకు బాగా అవుతుందని ఎవరైనా చెప్తే అది అబద్ధం. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనేది తెలియకుండా ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో ఎలాంటి సమ్, ఒక చిన్న సమ్ కూడా చేయలేదు. కాబట్టి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ బాగా నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ బాగా వస్తుంది. ఏ మేరకైతే మీరు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నేర్చుకుంటారో అదే విధంగా ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ 2 బాగా తెలిస్తేనే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ అర్థమవుతుంది. ఈ 2 తెలియకుండా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ రాదు, అసలు అర్థం కాదు. ప్లస్ వీటితో పాటు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్తో పాటు ఇవి బాగా మనకు అర్థం కావాలంటే, బాగా చెయ్యాలి అంటే వీటికి అదనంగా ఏం కావాలంటే ట్రిగ్నోమెట్రీ కావాలి. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. ఆ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ బాగా వస్తేనే ఇవి బాగా చేయగలుగుతాం. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ రాకపోతే ఇవి అసంపూర్తిగా ఉంటాయి, బాగా చేయలేము. కాబట్టి ఇవి ఒకదానికొకటి రిలేషన్. ట్రిగ్నోమెట్రీ బాగా వచ్చి ఉండాలి, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, తద్వారా ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఇవన్నీ బాగా చేయగలిగినప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి అనే టాపిక్ మనకి అర్థమవుతుంది. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో కూడా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ బాగా ఎక్కువగా వస్తుంటాయి. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అలాగే ఆల్జబ్రిక్ ఫార్ములాస్ అవి కూడా వస్తూ ఉంటుంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవకలన సమీకరణం అంటే ఏంటి అంటే స్వతంత్ర చరరాశులు, అస్వతంత్ర చరరాశులు. ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఆ ఈక్వేషన్లో స్వతంత్ర చరరాశులు ఉంటాయి, అస్వతంత్ర చరరాశులు ఉంటాయి. స్వతంత్ర చరరాశుల దృష్ట్యా అస్వతంత్ర చరరాశుల యొక్క అవకలన గుణకాలు ఉన్నటువంటి సమీకరణాన్ని అవకలన సమీకరణం అంటారు. స్వతంత్ర చరరాశుల దృష్ట్యా అస్వతంత్ర చరరాశుల యొక్క అవకలన గుణకాలు కలిగినటువంటి సమీకరణాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవకలన సమీకరణం అంటారు. A differential equation is an equation which involves in differential coefficients. Differential coefficients is called a differential equation. Differential coefficient అవకలన గుణకము, అవకలన గుణకము. డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అంటారు, డిఫరెన్షియల్స్ అంటారు. ఏవన్నప్పుడు కూడా డిఫరెన్షియల్స్ అనేవి ఉండాలి. అందులో అయితే ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి, డిపెండెంట్ వేరియబుల్స్ అని ఉండాలి. అండ్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ independent variables with respect to dependent variables
is called a differential equation. Is called a differential equation. An equation involving dependence and independent variables and differential coefficients of independent variables with respect to dependent variables is called a differential equation. An equation involving dependents and independent variables. ఒక ఈక్వేషన్లో డిపెండెంట్స్ అస్వతంత్ర చరరాశులు మరియు స్వతంత్ర చరరాశులు ఉండాలి. అంటే డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అవకలన గుణకాలు. ఏటి యొక్క అవకలన గుణకాలు ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, అస్వతంత్ర చరరాశుల యొక్క అవకలన గుణకాలు ఏటి దృష్టి ఉండాలి? విత్ రెస్పెక్ట్ టు అంటే దృష్ట్యా డిపెండెంట్ వేరియబుల్స్ ఆఫ్ డిపెండెంట్ independent coefficients of dependent variables with respect to independent variables is called a differential equation. అస్వతంత్ర చరరాశుల యొక్క అవకలన గుణకాలు కలిగినటువంటి సమీకరణము. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే స్వతంత్ర చరరాశుల దృష్ట్యా అస్వతంత్ర చరరాశుల యొక్క అవకలన గుణకాలు కలిగినటువంటి సమీకరణమే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ dy by dx equal log x. dy by dx equal to log x. d square y by dx square equal to sin x plus cos x. dy by dx equal to y by x. dou u by dou x plus dou u by dou y equal to 5e. అలాగే dou square u by dou square y plus dou square z by dou square t equal to x square అని చెప్పి అనుకోండి. ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. dy by dx equal log x. d square y by dx square equal 5x sin x plus cos x. dy by dx equal to y by x. dou u by dou x plus dou u by dou y equal to 5e. dou square u by dou square y plus dou square z by dou square t equal to x square. ఇలాంటివన్నీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్సే. dy by dx equal log x. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి జనరల్ ఈక్వేషన్, ఒక సాధారణ ఈక్వేషన్ తేడా ఏంటంటే, మామూలు ఈక్వేషన్ అంటే x²
ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు వై గాస్. ఇది ఒక మామూలు ఈక్వేషన్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. ఇది ఒక మామూలు ఈక్వేషన్. అలాగే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని చెప్పి అనుకోండి. ఇది ఒక ఈక్వేషన్. కానీ ఈ ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్లో కూడా ఎక్కడ కూడా డిఫరెన్షియల్స్ అనేవి లేవు. డిఫరెన్షియల్స్ అన్నా డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అన్నా ఏదైనా ఒకటే. ఇందులో డిఫరెన్షియల్స్ అంటే dy/dxలు కానీ ∂/∂yలు కానీ ఉన్నాయా? ఏమీ లేవు. ఇందులో లేవు, ఇందులో కూడా లేవు. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనం చెప్పాలి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏముండాలి? డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఉండాలి. ఏవి? dy/dx అని, లేదంటే ∂/∂x అని, ∂2/y అని, ఏదో ఒకటి ఇలా డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అనేవి ఉండాలి. ఉన్నప్పుడే వాటిని అవకలన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి అంటుంటారు. కాబట్టి dy/dx అనేది ఒక log x. ఎందుకని ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందంటే dy/dx ఇది ఒక డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్. dy/dx అనేది డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్. దీన్నే డిఫరెన్షియల్ అని కూడా అంటుంటారు. ఒక డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్ ఉంది కాబట్టి ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అలాగే d²y/dx², ఇందులో కూడా ఇది కూడా ఒక డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్. సో ఇది కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే dy/dx, ఇందులో d/dx డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్, ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే. ∂u/∂x, ఇందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషనే. అలాగే ∂2u/∂2y, ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఇక్కడ ఫస్ట్ మూడింటికి తేడా ఉంది. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి వాటిలో రకాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి 2 రకాలు. అవకలన సమీకరణాలు 2 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెంబర్ 2 పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెంబర్ 2 పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఇది dy/dx = log x, d²/dx² = sin x plus cos x, dy/dx = y/x. ఇవి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ∂u/∂x, ∂2u/∂y అని ఉన్నాయి కదా, వీటిని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి అంటుంటారు. కాబట్టి మనకు ఫస్ట్ ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుంటాము. ఆ నేర్చుకున్న తర్వాత పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుంటాం. కాబట్టి అట్ ఫస్ట్ లెట్ us డిస్కస్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకునేటప్పుడు వీటికి సంబంధించినటువంటి ఆర్డర్ తర్వాత డిగ్రీ అనేవి ఆ టర్మ్స్ ఉంటే వాటి గురించి తెలుసుకోవాలి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకునేటప్పుడైనా, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకునేటప్పుడైనా కానీ వాటికి సంబంధించిన ఏంటి ఆర్డరు, డిగ్రీ అనేవి ఆ టర్మ్స్ ఉంటాయి. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ ఉంటుంది, డిగ్రీ కూడా ఉంటుంది. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత అనేది తెలియపరచాలి. ఆర్డర్ ఒకటి, డిగ్రీ ఒకటి. ఆర్డర్ అంటే పరిమాణము, డిగ్రీ అంటే ఘాతము. అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఆర్డర్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది. వాటి గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ సమ్స్లోకి వెళ్తాము. ఆర్డర్, డిగ్రీ అనేవి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.